నమస్తే వెల్కమ్ టు DNews ముందుగా హెడ్లైన్ మాదక ద్రవ్య రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు కేంద్ర సహకారంతో రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందన్న మంత్రి డోల బాలవీరాంజనేయ స్వామి గంజాయి సాగు ప్రాంతాలు గుర్తించి నిర్వీర్యం చేస్తున్నామని వెల్లడి. ఓటమి పాలనలో గోమాతలకు రక్షణ లేకుండా పోయిందన్న మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్. వైసీపీ పాలనలో హిందూ దేవాలయాల పరిరక్షణ కోసం అనేక చర్యలు చేపట్టామని స్పష్టం. రైలు ప్రయాణికుల వద్ద మొబైల్ ఫోన్లను దొంగిలించే నిందితుల వివరాలను తెలిపిన రైల్వే పోలీసులు. చాకచక్యంగా పట్టుకుని సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్న పోలీసులు. రాష్ట్రాన్ని మాదక ద్రవ్య రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు కేంద్ర ప్రభుత్వం సహకారంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పనిచేస్తుందని మంత్రి డోల బాలవీరాంజనేయ స్వామి పేర్కొన్నారు. ఉత్తరాంధ్రలో మాదక ద్రవ్యాల సాగు ప్రాంతాలను డ్రోన్ల సహాయంతో గుర్తించి గంజాయి పంటను నిర్వీర్యం చేయడం ద్వారా గంజాయి సాగును నిర్వీర్యం చేసిన రాష్ట్రంగా ఏపీ గుర్తింపు పొందిందని చెప్పారు. ప్రజలు ఎక్కడైనా గంజాయి పండిస్తున్నట్లుగా గుర్తిస్తే అధికారుల దృష్టికి తీసుకురావాలని తగిన ప్రోత్సాహం అందిస్తామని హామీ ఇచ్చారు. సామాజిక న్యాయం మరియు సాధికారత మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో విజయవాడ లయోలా ఆడిటోరియంలో నిర్వహించిన నాషా ముక్త్ భారత అభియాన్ రాష్ట్ర స్థాయి వర్క్ షాప్ కు రాష్ట్ర మంత్రి డోల బాలవీరాంజనేయ స్వామి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి బాలవీరాంజనేయ స్వామి మాట్లాడుతూ మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా పోరాడేందుకు పోలీస్, ఎక్సైజ్, విద్యా శాఖ మరియు డి అడిక్షన్ డిపార్ట్మెంట్లను ఒకే వేదికపైకి తీసుకొచ్చి సమీకృత వ్యవస్థను ఏర్పాటు చేశామని తెలిపారు. ఉత్తరాంధ్రలో మాదక ద్రవ్యాల సాగు ప్రాంతాలను డ్రోన్ల సహాయంతో గుర్తించి గంజాయి పంటను నిర్వీర్యం చేయడం ద్వారా గంజాయి సాగును నిర్వీర్యం చేసిన రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ గుర్తింపు పొందిందని వెల్లడించారు. గంజాయిని లిక్విడ్, చాక్లెట్స్, సిగరెట్ల రూపంలో తరలిస్తున్నవారిని గుర్తించి శిక్షించి జైలుకు పంపడం ద్వారా ప్రభుత్వం ఈ అంశంపై తీవ్రంగా కృషి చేస్తుందని తెలిపారు. మాదక ద్రవ్యాల అక్రమ రవాణాను అరికట్టడంలో ప్రత్యేక శిక్షణ పొందిన పోలీస్ జాగిలాల సేవలను కూడా ఆయన కొనియాడారు. ప్రజలు ఎక్కడైనా గంజాయి మొక్కలు పెరుగుతున్నట్లుగా గుర్తిస్తే అధికారుల దృష్టికి తీసుకురావాలని తగిన ప్రోత్సాహం అందజేస్తామని హామీ ఇచ్చారు. ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ మాట్లాడుతూ మాదక ద్రవ్యాల నివారణ ద్వారా యువత శక్తిని కాపాడాలన్న ఉద్దేశంతో ఈ ప్రతిజ్ఞ కార్యక్రమం జరిగిందని పేర్కొన్నారు. మాదక ద్రవ్యాలకు బానిసలైన యువత ఆరోగ్యంతో పాటు సమాజంలో చిన్నచూపు, వెలివేత వంటి ఇబ్బందులను ఎదుర్కొంటూ తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దేశాల భవిష్యత్తు కూడా మాదక ద్రవ్యాల వల్ల బలహీనపడుతుందని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఈగల ప్రధాన అధికారి నగేష్ కుమార్ రాజా, విజయ భాస్కర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. విద్యార్థులకి ఆశీస్సులు తెలియజేస్తూ మీరందరూ కూడా ఒక 2 నిమిషాలు సైలెన్స్గా ఉంటే ఇవాళ భారతదేశం మన ఆంధ్ర రాష్ట్రంలో భారతదేశంలో ఒక భాగంగా మాదక ద్రవ్యాల మీద యువత శక్తి నిర్వీర్యం కాకుండా మాదక ద్రవ్యాల నుంచి పిల్లల్ని కాపాడాలనే ఉద్దేశంతో భారతదేశంలో ఒక ప్రతిజ్ఞ తీసుకున్న సందర్భంగా ఇక్కడికి వచ్చేసిన మంత్రివర్యులు బాలవీరాంజనేయ స్వామి గారు, అదేవిధంగా వేదిక మీద ఉన్న ఈగల్ ప్రధాన అధికారి నగేష్ గారు, అదేవిధంగా ఇతర పెద్దలు కుమార్ రాజా గారు, విజయభాస్కర్ రెడ్డి గారు, ఇతర అధికారులు అందరికీ కూడా నమస్కారం తెలియజేస్తూ విద్యార్థులకి నా యొక్క ఆశీస్సులు తెలియజేస్తున్నాను. ఈ రోజున ప్రపంచంలో ఏ దేశంలో అయితే మాదక ద్రవ్యాలకి అలవాటు పడ్డారో ఆ దేశాలు రోజు రోజుకి క్షీణించిపోతూ బతకడానికి అనువైన స్థానాలుగా అవి తిరస్కరించబడి
అక్కడ ఫుడ్ దొరకని పరిస్థితులు ఏర్పడుతూ ఉన్నాయి. ఇవాళ అభివృద్ధి చెందిన దేశంగా భారతదేశం ప్రపంచ పటంలో అగ్రభాగానికి వెళ్ళడానికి మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కానివ్వండి, మన రాష్ట్ర ముఖ్యమంత్రి వేదిక మీద ఉన్న పెద్దలు, స్థానిక శాసనసభ్యులు శ్రీ గద్దె రామ్మోహన్ గారికి, అదేవిధంగా డిజేబుల్డ్ అండ్ నషాముక్త భారత్ అభియాన్ డైరెక్టర్ రవిప్రకాష్ రెడ్డి గారికి, ఈగిల్ ఎస్పీ నగేష్ గారికి, నషాముక్త భారత్ కోఆర్డినేటర్ కుమార్ రాజా గారికి, అదేవిధంగా స్టేట్ కోఆర్డినేటర్ ఉషారాజ్ గారికి, కుమారాజ్ గారికి, మరియు ఇక్కడ విచ్చేసినటువంటి డిజేబుల్డ్ ఈగిల్ అధికారులకు, మీడియాకి నా నమస్కారాలు. ఇక్కడ విచ్చేసినటువంటి విద్యార్థులందరికీ కూడాను శుభాశీస్సులు. మీ అందరికీ చాలా అవగాహన ఉంది. ఈరోజు ఈ సమావేశం ఉద్దేశం మాదక ద్రవ్య రహిత సమాజాన్ని నిర్మించడం, మాదక ద్రవ్య రహిత ఆంధ్రప్రదేశ్ను, మాదక ద్రవ్య రహిత భారతదేశాన్ని సాధించడంలో భాగంగా ఈ నషాముక్త భారత్ అభియాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారి సారథ్యంలో కేంద్ర సామాజిక న్యాయ శాఖ మంత్రులు వీరేంద్ర కుమార్ గారు 5 సంవత్సరాల క్రితం ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. మన రాష్ట్రంలో కూడాను గత 5 సంవత్సరాల నుంచి కూడాను ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాం. గౌరవ ముఖ్యమంత్రి గారు సమాజంలో యువత చెడు వ్యసనాలకు బానిసై సమాజానికి ఉపయోగపడే కాకుండా నిర్వీర్యమైపోతుందని చెప్పేసి సంకల్పంతో గమనించి ఈగిల్ అనేటువంటి ఒక కొత్త వ్యవస్థని మన రాష్ట్రంలో మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈగిల్ అంటే ఎలైట్ యాంటీ నార్కోటిక్స్ గ్రూప్ ఫర్ లా ఎన్ఫోర్స్మెంట్. అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం ఈ 2 ఏళ్ల పరిపాలనా కాలంలో హిందూ దేవాలయాలను, గోమాతలను రక్షణ లేకుండా పోయిందని మాజీ మంత్రి వైసీపీ సీనియర్ నేత వెల్లంపల్లి శ్రీనివాసరావు ఆవేదన వ్యక్తం చేశారు. గత వైసీపీ పరిపాలనలో జగన్మోహన్ రెడ్డి హిందూ దేవాలయాల పరిరక్షణ కోసం అనేక చర్యలు తీసుకుంటుందని, దాంతో పాటు ఇంద్రకిల్లాది అభివృద్ధికి 70 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేయడం జరిగిందని పేర్కొన్నారు. గో సంరక్షణ సమితి మరియు వైసీపీ నగర శాఖ ఆధ్వర్యంలో నగరంలోని ధర్నా చౌక్ లో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా వైసీపీ నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున చేరుకున్నారు. వైసీపీ నేతలు గో పూజ నిర్వహించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వైసీపీ నాయకులు మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వంలో హిందూ దేవాలయాల పరిరక్షణ కోసం ఎలాంటి చర్యలు తీసుకోకపోగా హిందూ దేవాలయాలకు వెళుతున్న భక్తులకు భద్రత కల్పించడంలో ప్రభుత్వం ఘోరంగా వైఫల్యం చెందిందని ఆవేదన వ్యక్తం చేశారు. విశాఖలో వేల కేజీల గోమాంసం గుర్తించిన ఘటనపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారిని స్పందించకపోవడం చాలా దారుణమని మండిపడ్డారు. సనాతన ధర్మం అంటూ మాట్లాడుతున్న పవన్ కళ్యాణ్ గోమాంసం విషయంలో ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. మరోవైపు హిందూ దేవాలయాలకు వెళ్తున్న భక్తులకు రక్షణ కల్పించడంలో విఫలం కావడం వల్ల ప్రజల ప్రాణాలు కోల్పోతున్నారని ఆరోపించారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి హిందూ దేవాలయాల పరిరక్షణ కోసం దేవాలయాల్లో జరుగుతున్న అక్రమాలపై ప్రభుత్వం దృష్టి సారించాలని కోరారు. 5 ఏళ్ల వైసీపీ పాలనలో హిందూ దేవాలయాల అభివృద్ధి కోసం ప్రత్యేక చర్యలు తీసుకోవడం జరిగిందని కూటమి ప్రభుత్వానికి గుర్తు చేశారు. ఈరోజు ధర్నా చౌక్లో ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు అవినాష్ గారు, ఎన్టీఆర్ జిల్లా మాజీ మంత్రివర్యులు వెల్లంపల్లి శ్రీనివాస్ గారు, అలాగే విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం నుంచి వివిధ స్థాయిలో వివిధ హోదాల్లో అటెండ్ అయినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు, మహిళలు, మిత్రులారా, ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో గోవుల్ని రక్షించడంలో, గోమాతని రక్షించడంలో పూర్తిగా వైఫల్యం చెందింది, పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తుంది.
తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి గోశాలలో అనేక గోవులు చనిపోతే తిరుమల తిరుపతి దేవస్థానం చాలా లైట్గా తీసుకుంది. అది అబద్ధం అని చెప్పని రాజకీయంగా ఎదురుదాడి చేసేటటువంటి ప్రయత్నం చేసింది. నిన్నగాక మొన్న జరిగినటువంటి బోర్డు మీటింగ్లో తిరుమల తిరుపతి దేవస్థానం దాన్ని నిర్వహించలేకపోతున్నాం, ప్రైవేట్ ఏజెన్సీలకి ఏదన్నా ఇవ్వాలా అని ఒక ఆలోచన చేసినటువంటి స్థితికి తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉన్నటువంటి బోర్డులో ఉన్నటువంటి వ్యక్తులు మారిపోయారు. అలాగే మొన్న చిన్న తిరుపతిలో ఒక ఆవు దూడ మరణించాయి. ఆంధ్రప్రదేశ్లో ఆలయాల్లో తొక్కిసలాటలో నిర్వహణ సరిగా లేక అందరూ మరణిస్తున్నటువంటి సందర్భంలో భక్తులతో పాటు ఆవులు కూడా మరణించినటువంటి సంగతి మనం ఆంధ్రప్రదేశ్లో మనకి స్పష్టంగా కనబడతా ఉంది. మొన్న ఈ మధ్య వారం రోజుల క్రితం 1,70,000 గోమాంసాన్ని విశాఖపట్నంలో ఒక గోడౌన్లో డిఆర్ఏ అధికారులు. అందరికీ నమస్కారం. ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక హిందూ ధర్మాలకు కానీ హిందూ దేవాలయాలకు కానీ అదేవిధంగా గోమాతలకు కానీ ఎక్కడా కూడా రక్షణ లేకుండా ఈ యొక్క కూటమి ప్రభుత్వం పరిపాలన కొనసాగిస్తుంది. ముఖ్యంగా చెప్పాలంటే ఇప్పుడు ఏదైతే గోమాంసం వైజాగ్లో పట్టుబడిందో దాని మీద ఇప్పటివరకు కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ ఉప ముఖ్యమంత్రి గారు కానీ వైజాగ్లో ఉన్న భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు కానీ ఎవరు కూడా స్పందించిన పరిస్థితి లేదు. ఏదో దొరికిందిలే నామకాక కేసులు కట్టేసి చేతులు దులుపుకుంటామంటే జరిగే పరిస్థితి కాదు. ఎందుకంటే గోమాతను ప్రతి ఒక్కళ్ళు కూడా మనం గోమాతని పిలుస్తాం, దైవంగా పూజించుకుంటాం. ప్రతి హిందువు కూడా ఏ శుభ కార్యక్రమం చేసినా, ముఖ్యంగా గృహప్రసాద్ చేసినా, ఏ కార్యక్రమాలు చేసినా సరే గోపూజతో బిగించేసుకొని ముందుకెళ్లే పరిస్థితి. అటువంటి గోమాతని హింసించే విధంగా, గోమాతల్ని హతం చేసే విధంగా ఈ కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది. దీన్ని పూర్తిగా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున కావచ్చు, ఒక హిందువుగా కావచ్చు, వాటిని పూర్తిగా కూడా మేము ఖండిస్తున్నాం. తప్పకుండా ఇప్పటికైనా కానీ కూటమి ప్రభుత్వం కళ్ళు తెరవాలి. ఎవరైతే ఈ అక్రమ రవాణా చేస్తున్న, గోమాంస అక్రమ రవాణా చేస్తున్న వ్యక్తుల్ని కఠినంగా చర్యలు తీసుకోలేదు. నామకాకంగా మేము కేసు పెట్టాము, వేల్బుల్ సెక్షన్స్ పెట్టేసి వాళ్ళకి చేతులు తులుపుకుంటేంత మాత్రం ప్రజలెవరు కూడా చూసుకునే పరిస్థితి లేదు. ఈరోజు నిజంగా చెప్పాలంటే కూటమి ప్రభుత్వం వచ్చాక ఏ దేవాలయంలో భద్రత కనబడుతుంది? ఉడికైతే వెళ్తున్నారు కానీ ఎన్ని అసంఘటనలు జరిగినా మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. తిరుపతి ముక్కోటి ఏకాదశికి ఆ రోజు దాదాపుగా సుమారుగా 8 నుంచి 9 మంది చనిపోవడం జరిగింది. అదేవిధంగా చంద్రవచ్చానికి సింహాచలంలో, నిన్న కాశీబొగ్గలోని వెంకటేశ్వర స్వామి గుడిలో ఇంతమంది భక్తులు చనిపోతున్నా కానీ కనీసం ఈ కూటమి ప్రభుత్వం ఎక్కడా స్పందించిన పరిస్థితి లేదు. గతంలో పుష్కరాల్లో సుమారు దాదాపు 29 నుంచి 30 మంది చనిపోయారు, కానీ దాని మీద కూడా స్పందన లేదు. ఎక్కడ కూడా స్పందన లేకుండా కేవలం ఊరికే హిందూ మతాన్ని ఓటు బ్యాంకుగా వాడుకోవడానికే ఈ కూటమి ప్రభుత్వంలో నాయకులంతా పనిచేస్తున్నారు. నేను గతంలో జరగని కార్యక్రమాల గురించి. నమస్కారం. ఈరోజు పెద్దలు, మాజీ శాసనసభ్యులు, సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త మల్లాది విష్ణు గారు ఒక నాయకత్వంలో, ఆయన ఒక ఆధ్వర్యంలో, పెద్దలు మాజీ మంత్రివర్యులు వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు, రాష్ట్ర విద్యార్థి విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ రవిచంద్ర గారు, సెంట్రల్ నియోజకవర్గం సంబంధించిన కార్పొరేటర్లు కానివ్వండి, ముఖ్య నాయకులు కానివ్వండి, జిల్లా రాష్ట్ర నాయకులు, ప్రతి ఒక్కరూ గారు ఈరోజు ఈ రాష్ట్రంలో గోమాంసం ఒక ఎగుమతులు గతంలో ఎన్నడూ లేని విధంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు హిందూ ధర్మానికి అన్ని విధాలుగా అన్యాయం చేస్తున్న ప్రభుత్వం ఏదైనా ఉంది అంటే అది కూటమి ప్రభుత్వం. ఈరోజు చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇందాకే పెద్దలందరూ గారు చెప్పిన విధంగా ఈరోజు దేవాలయాల్లో తొక్కిసలాటలో మనుషులు చనిపోతున్నారు. దేవాలయాలు చూసుకునే బాధ్యత ఎవరు తీసుకోవట్లా. ఈరోజు తిరుపతి కానివ్వండి, అమ్మవారి దేవాలయం కానివ్వండి, ప్రతి ఒక్క దేవాలయంలో గారా సరిగ్గా పనులు జరగక ఈరోజు ప్రజానీకం ఇబ్బంది పడుతున్నారు. ఆ దేవాలయాల దగ్గర అనేక ఇబ్బందులు పడుతున్నాయి. అదేవిధంగా ఈరోజు ప్రతి ఒక్కరి గారు దైవంగా భావించే గోమాత, ఈరోజు ఆ గోమాత ఒక గోమాంసం కానివ్వండి గతంలో ఎన్నడూ లేని విధంగా దాదాపుగా 189 కేజీలు దొరికినాయి అంటే దాని మీద ఈరోజు గారి చర్య తీసుకోకపోవటం
నిజంగా చాలా బాధాకరమైన విషయం ఈ సందర్భంగా చెప్పుతున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు మంత్రిగా వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు కానివ్వండి, ఆ రోజు శాసనసభ్యులుగా ఉన్న మల్లారి విష్ణు గారు కానివ్వండి, రాష్ట్రంలో హిందూ దేవాలయాలు హిందూ పరిరక్షణ కాపాడతానికి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో అనేక విధాలుగా ఆ రోజు రాష్ట్రంలో పనిచేసుకుంటూ ముందుకెళ్తాం జరిగింది. 2014 నుంచి 19లో ఇదే నగరంలో మీరు అభివృద్ధి పేరుతో దేవాలయాలు ఆ రోజు తెలుగుదేశం పార్టీ కూల్చివేస్తే ఆ దేవాలయాలన్నీ కూడా శంకుస్థాపన చేసిన ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రభుత్వం అని చెప్పని శంకుస్థాపన చేసి ప్రారంభించిన ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అని చెప్పని ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం నాయకులు గుర్తు తెచ్చుకోవాలి. ఏదేమైనా కానివ్వండి, ఈరోజు సనాతన ధర్మం పవన్ కళ్యాణ్ గారు ఏమీ మాట్లాడకపోతాం. నేను ఎక్కడ తప్పు జరిగినా క్వశ్చన్ చేస్తానని చెప్పిన పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు గారు మాట్లాడకపోవటం, అదేవిధంగా మేము హిందూ ఒక గొప్పతనాన్ని కాపాడతామని చెప్పుకునే బీజేపీ గారు మాట్లాడకపోవటం, ఇవన్నీ గారు చాలా బాధాకరమైన విషయాలు. ఎట్టి పరిస్థితుల్లో ఎవరైతే ఈ యొక్క గోమాంసం ఎగుమతులు వెనకమాలు ఉన్నారో ఎంత పెద్దవాళ్ళైనా ఈరోజు కూటమి ప్రభుత్వం వాళ్ళని శిక్షించాలి, చర్యలు తీసుకోవాలని చెప్పి ఈరోజు మేము అందరం డిమాండ్ చేస్తూ సెలవు తీసుకుంటాం. రైల్వే ప్రయాణికుల దగ్గర సెల్ ఫోన్ల చోరీ చేసిన నిందితులను విజయవాడ రైల్వే పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. వారి వద్ద నుంచి 3 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకుని కటకటాలు వెనుక నెట్టారు. రైల్వే ప్రయాణికుల మొబైల్ ఫోన్స్ ను దొంగిలించే నిందితుల వివరాలను రైల్వే పోలీసులు వెల్లడించారు. విజయవాడ రైల్వే డీఐజీ ఆధ్వర్యంలో విజయవాడ రైల్వే ఎస్పీ జి రత్నరాజు, డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ రైల్వే పోలీస్ పొన్నుస్వామి, ఏసీఎస్ ఆర్పీఎస్ విజయవాడ పర్యవేక్షణ బృందాలుగా ఏర్పడి ఈ సెల్ ఫోన్ చోరీ నిందితులను చాకచక్యంగా పట్టుకున్నారు. వీరి వద్ద నుంచి 1,35,000 రూపాయలు విలువ చేసే 3 మొబైల్స్ ను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసుతో పాటు 23 మొబైల్ ఫోన్స్ ను కూడా రికవరీ చేశామని, వాటి విలువ 4,70,000 రూపాయలు ఉంటుందని తెలిపారు. వాటిని ఫోన్ యజమానులను గుర్తించి వారికి ఇస్తామని చెప్పారు. సెల్ ఫోన్ నిందితులు తెనాలి వాసి షేర్ కర్నూలు, అనంతపురం జిల్లాకు చెందిన ఆంటోనీ చిన్నప్పలను కటకటాలు వెనకనెట్టారు. మనకి రీసెంట్ గా మనకి రైల్వేలో ఉన్నటువంటి సుపీరియర్ ఆఫీసర్స్ డిఐజీ గారు కానీ ఎస్పీ గారు కానీ ఈ మధ్యన జరుగుతున్న నేరాల పట్ల వాళ్ళ దగ్గర కింద పనిచేస్తున్నటువంటి సిబ్బంది డిఎస్ఆర్పీలు కానీ ఇన్స్పెక్టర్లు కానీ ఎస్ఐస్ అందరినీ కూడా మోటివేట్ చేయడం జరిగింది. బాగా యాక్టివ్గా పనిచేయాలి, రిజల్ట్ రావాలి అనే టాస్క్ ఇవ్వడం వల్ల మనకి నిన్ననే మన విజయవాడ ఆర్పిఎస్లో రైల్వే పోలీస్ స్టేషన్లో జిఆర్పి దాంట్లో నిన్ననే మనం ఒక 84,50,000 క్యాష్ పట్టుకోవడం జరిగింది. అలాగే అదే స్ఫూర్తితోటి మన లైన్ ఇన్స్పెక్టర్ దుర్గారావు గారు, మన ఆర్పిఎఫ్ గుడివాడ ఆర్పిఎస్ఐ ఎండి షరీఫ్ గారు, ప్లస్ మన ఆర్పిఎఫ్ సిబ్బంది ఏసీ గారి ఆధ్వర్యంలో ఆర్పిఎఫ్ సిబ్బంది అందరూ కూడా యాక్టివ్గా పనిచేయడం జరుగుతుంది. వీళ్ళు పనిచేయడం వల్ల మనకి గుడివాడ ఆర్పిఎస్లో కూడా ఈ మధ్యన ఒక మర్డర్ జరిగింది. ఆ మర్డర్ను కూడా సక్సెస్ఫుల్గా వితిన్ 1 వీక్లో డిటెక్ట్ చేసి అక్కడ మీకు ప్రెస్కి కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. అలాగే అంతకుముందు కూడా అన్సాల్వ్డ్ కేసెస్ ఒక 2 కూడా పట్టుకోవడం జరిగింది. అది కూడా అప్పుడు మనం ఈ సిబ్బందిని కూడా అభినందించడం జరిగింది. అదే మాదిరి మనకి ఈ నెల 14వ తారీఖు నాడు ఒక కంప్లైనెంట్ బాసిరెడ్డి భాస్కర్ రెడ్డి అని చెప్పి ఈయన ధర్మవరం రెవెన్యూ ఇన్స్పెక్టర్ ధర్మవరంలో పనిచేస్తారు. ధర్మవరం నుంచి ధర్మవరం ఎక్స్ప్రెస్లో మనకి ట్రైన్లో ట్రావెల్ చేస్తూ మనకి విజయవాడ వరకు రావడం జరిగింది. ఆయన మచిలీపట్నం యాక్చువల్గా చేరాలి, విజయవాడలో దిగి మళ్ళీ ట్రైన్ ఎక్కి గుడివాడ చేరుకున్నారు. ఈ మధ్య టైంలో ధర్మవరం ఎక్స్ప్రెస్లో ఆయనకు సంబంధించినటువంటి ఒక ఐఫోను, ఒక వివో ఫోను, ఈ 2 పోవడం జరిగింది. అది జరిగిన తర్వాత మనకి ఆయన ఈ భాస్కర్ రెడ్డి గారు ఒక కంప్లైంట్ తీసుకుని గుడివాడ ఆర్పిఎస్కి వచ్చి షరీఫ్ గారికి ఇవ్వడం జరిగింది. ఆ ఎస్ఐ గారు ఆ కేసు రిజిస్టర్ చేసి దాని దర్యాప్తు నిమిత్తం ఆ గుడివాడలోను ప్లస్ విజయవాడలోను అన్ని చోట్ల కూడా సీసీటీవీ ఫుటేజ్ అంతా కలెక్ట్ చేసి ఈ ఆర్పిఎఫ్ సహాయంతో వెరిఫై చేయగా మనకి ముద్దాయి షేక్ కరీముల్లా అని చెప్పి అతను సస్పెక్టెడ్ పర్సన్గా మనకి అందులో ట్రేస్ అయ్యాడు. దాని మీదట అతన్ని తీసుకొచ్చి ఇంట్రాగేషన్ చేసిన తర్వాత అతను ఇచ్చిన సమాచారం మేరకు విజయవాడలో మావోయిస్టుల కలకలం రేగింది. 27 మంది మావోయిస్టులను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లుగా తెలుస్తుంది. ఆపరేషన్ కాగర్ పేరుతో కేంద్ర ప్రభుత్వం
కుమ్మింగ్ చేస్తున్న నేపథ్యంలో మావోయిస్టుల అడవులను వదిలి నగరంలోకి ప్రవేశించినట్లుగా తెలుస్తోంది. మావోయిస్ట్ అగ్రనేత మద్వి హిడ్మా ఎన్కౌంటర్ వేళ విజయవాడలో మావోయిస్టుల కలకలం రేగింది. కానూరు, కొత్త ఆటోనగర్, గ్రే హౌండ్స్, ఆక్టోపస్ బృందాలు జిల్లా పోలీసుల తనిఖీలు కొనసాగుతున్నాయి. ఛత్తీస్గఢ్ నుంచి వచ్చే ఆటోనగర్ లో ఒక భవనాన్ని మావోయిస్టులు షెల్టర్ జోన్ గా మార్చుకున్నట్లుగా సమాచారంతో సోదాలు నిర్వహించారు. మొత్తం 27 మంది మావోయిస్టులు ఇక్కడ ఉన్నట్లుగా సమాచారం అందింది. భారీగా ఆయుధాలను కూడా డంప్ చేసినట్లుగా గుర్తించారు. మొత్తం 27 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కృష్ణా జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు ఆధ్వర్యంలో ఆక్టోపస్, గ్రే హౌండ్స్ బలగాలు మావోయిస్టులను అదుపులోకి తీసుకున్నట్లుగా తెలుస్తుంది. వీరిలో 21 మంది మహిళలు, 6 పురుషులు ఉన్నట్లుగా సమాచారం. మారేడుమిల్లి ఎన్కౌంటర్ లో దొరికిన డైరీలో వీరి సమాచారం లభించింది. దాని ఆధారంగానే పోలీసులు సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. వీరందరికీ ఓ మహిళ షెల్టర్ ఇస్తున్నట్లుగా తెలిసింది. వీరందరికీ అదుపులోకి తీసుకుని రహస్య ప్రదేశానికి తరలించినట్లుగా సమాచారం. ఎన్టీఆర్ జిల్లా పరిధిలోని పెండింగ్ లో ఉన్న రైల్వే సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని దక్షిణ మధ్య రైల్వే డీఆర్ఎం మోహిత్ సోనాకియను ఎంపీ కేశన్ శివనాథ్ కోరారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో ట్రాఫిక్ సమస్య నివారించేందుకు, ప్రజల రాకపోకల ఇబ్బందులు తొలగించేందుకు కేఎల్ఆర్ బ్రిడ్జ్ ఎర్రకట్ట వద్ద ఆర్యూబీలు నిర్మించాలని అన్నారు. డీఆర్ఎం గా మోహిత్ సోనాకియ బాధ్యతలు చేపట్టిన తర్వాత మొదటిసారి కలిసిన ఎంపీ కేశన్ శివనాథ్ కు ఆయన అభినందనలు తెలిపి కొండపల్లి బొమ్మ బహుకరించారు. డీఆర్ఎం కార్యాలయానికి చేసిన ఎంపీ కేశన్ శివనాథ్ కు డివిజనల్ కమర్షియల్ మేనేజర్ కమలాకర్ బాబు స్వాగతం పలికారు. ఈ భేటీలో ఎంపీ కేశన్ శివనాథ్ విజయవాడ రైల్వే స్టేషన్ అభివృద్ధి పనులు, కొండపల్లి రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ విస్తరణ పనులతో పాటు లెవెల్ క్రాసింగ్ గేట్ల అంశంపై చర్చించారు. అలాగే బాంబే కాలనీ, వదిలానగర్ మధ్య LHS నిర్మాణం త్వరగా చేపట్టాలని కోరారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో ట్రాఫిక్ సమస్య నివారించేందుకు, ప్రజల రాకపోకలు ఇబ్బందులు తొలగించేందుకు కేఎల్ఆర్ బ్రిడ్జ్ వద్ద ఆర్యూబీలు నిర్మించాలని కోరారు. అలాగే ఆర్యూబీల నిర్మాణానికి అన్ని అనుమతులు వచ్చిన లెవెల్ క్రాసింగ్ నెంబర్ 316, లెవెల్ క్రాసింగ్ నెంబర్ 147, లెవెల్ క్రాసింగ్ నెంబర్ 148, లెవెల్ క్రాసింగ్ నెంబర్ 8 నిర్మాణానికి టెండర్లు త్వరగా పిలిచి ప్రాజెక్టులను పట్టాలెక్కించాలని అన్నారు. ఎంపీ కేశన్ శివనాథ్ అభ్యర్థనలపై DRM మోహిత్ సరాకియా సానుకూలంగా స్పందించారు. మాలధారణ చేయడం ద్వారా భవానీ దీక్షను స్వీకరించి అత్యంత నియమ నిష్టలతో 41 రోజుల పాటు పూజలు చేసి కనకదుర్గమ్మ అమ్మవారి దర్శనానికి తరలివచ్చే భవానీ భక్తులు సంతృప్తి చెందేలాగా అమ్మవారి దర్శన భాగ్యం కల్పించడంతో పాటు ఇరుముళ్ల సమయంలో అవసరమైన అన్ని ఏర్పాట్లు చేసి దీక్ష విరమణ కార్యక్రమాలను విజయవంతం చేసేందుకు కృషి చేయాలని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీ షా అధికారులకు సూచించారు. ఇతర ప్రాంతాల నుంచి అమ్మవారి దర్శనానికి విచ్చేసే భవానీ భక్తులకు ఎప్పటికప్పుడు సమాచారాన్ని అందించేలాగా సమాచార కేంద్రాలు నిరంతరం అనౌన్స్మెంట్ చేసేలాగా చర్యలు తీసుకోవాలని అన్నారు. డిసెంబర్ 11వ తేదీ నుంచి 15వ తేదీ వరకు జరగనున్న భవానీ దీక్ష విరమణ కార్యక్రమంపై మంగళవారం జిల్లా కలెక్టర్ లక్ష్మీ షా, పోలీస్ కమిషనర్ ఎస్ రాజశేఖర్ బాబు, జాయింట్ కలెక్టర్ ఎస్ ఇలకయ్య, ఆలయ ఈవో వికే నాయకులతో కలిసి సమన్వయ శాఖల జిల్లా అధికారులతో సమావేశాన్ని నిర్వహించారు. సమావేశంలో వారు మాట్లాడుతూ డిసెంబర్ 11 నుంచి 15వ తేదీ వరకు భవానీ దీక్ష విరమణ కార్యక్రమాన్ని నిర్వహించాలని నిర్ణయించడం జరిగిందన్నారు. భవానీ దీక్ష విరమణకు గత ఏడాది 3.20 లక్షల మంది భవానీ భక్తులు దర్శనానికి తరలి రావడం జరిగిందని, ఈ ఏడాది 6 లక్షల మందికి పైగా భక్తులు తరలి వస్తారని అంచనా వేయడం జరిగిందన్నారు. భవానీ మాలధారణ చేసి 41 రోజులు కఠోరమైన నియమ నిష్ఠలు, భక్తి శ్రద్ధలతో పూజలు ఆచరించి అమ్మవారికి ఇడుములు సమర్పించేందుకు రాష్ట్రం నుంచే కాక ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు తరలి వస్తున్నారని అన్నారు. 5 రోజుల పాటు భవానీ దీక్ష విరమణలు ఉంటాయని, రోజుకు దాదాపు 1,00,000 వరకు భవానీ భక్తులు అమ్మవారిని దర్శించుకుంటారని అన్నారు. చివరి 2 రోజులు దాదాపు 1,50,000 మంది భవానీ భక్తులు రానున్నారని
వారి సందర్భంగా తెలియజేయడం జరిగింది. ఏడాది దసరా ఉత్సవాల అంచనాలకు మించి భక్తుల అమ్మవారి దర్శనం తరలి వచ్చినప్పటికీ అధికారుల సమన్వయంతో చేసిన ఏర్పాట్ల కారణంగా ఎటువంటి లోటుపాట్లకు తావు లేకుండా సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించుకుని విజయవంతంగా ఉత్సవాలు నిర్వహించామన్నారు. ఇదే స్ఫూర్తితో టీం ఎన్టీఆర్ జిల్లా భవానీ దీక్షల విరమణను విజయవంతం చేయడంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అన్నారు. ఏర్పాట్లు పరిశీలించేందుకు 36 సెక్టార్లను ఏర్పాటు చేసి ఒక్కో సెక్టార్కు ప్రత్యేక అధికారిని నియమించడం జరిగిందన్నారు. ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా నిరంతర పర్యవేక్షణ చేయాలని అన్నారు. భక్తుల రద్దీ దృష్టిలో పెట్టుకుని లడ్డూ విక్రయ కేంద్రాలు, ఉచిత భోజన సౌకర్య కేంద్రాల సంఖ్య పెంచాలని అన్నారు. ఏడాది 10,000 మందికి పైగా భక్తులు కలస జ్యోతులు సమర్పిస్తారని, ఇందుకు అవసరమైన ఏర్పాటు చేయాలని అన్నారు. ఏర్పాట్ల పరిశీలనకు కమాండ్ కంట్రోల్ కేంద్రంలో సమన్వయ శాఖలకు సంబంధించి 2 సిబ్బందిని నిధులు కేటాయించాలని అన్నారు. డిసెంబర్ 11వ తారీఖు నుంచి 10వ తారీఖు వరకు జరగబోతా ఉంది. దీంట్లో భాగంగా ఈరోజు నేను సిపి సర్ అలాగే ఈవో గారి ఆధ్వర్యంలో ఈరోజు ఒక ప్రిలిమినరీ మీటింగ్ పెట్టుకొని అన్ని డిపార్ట్మెంట్ సమన్వయం ఎలా ఉండాలి, ఆ భవానీ దీక్ష విడమన కార్యక్రమాన్ని ఎలాగ నడిపించాలి, సో ఈసారి అంచనాలు ఎంతమంది వచ్చే అంచనా ఉంది, ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలి, దీని గురించి సమీక్ష చేయడం జరిగింది. సో ఈసారి జరిగే భవానీ దీక్ష విరమణ కార్యక్రమానికి మన అంచనాల ప్రకారంగా అలాగే ఇప్పుడే జరిగిన ఆ దసరాని కూడా చూసిన తర్వాత దాదాపు 6 లక్షల మంది భవానీలో వచ్చే అవకాశం ఉందని అంచనా వేసుకున్నాము. సో ఈ 6 లక్షల మందికి 5 రోజుల్లో స్ప్రెడ్ అవుతున్నారు కాబట్టి దాదాపుగా ప్రతిరోజు 1,00,000 పైనే వచ్చే అవకాశం ఉంది. కాబట్టి దానికి తగ్గట్టుగా ఏర్పాట్లు, ముఖ్యంగా క్యూ లైన్స్, బేసిక్ ఫెసిలిటీసు, వాళ్ళకి దర్శనానికి, అలాగే ఇరుముడి తీయడానికి, అట్లాగే హోమకుండాలు, అలాగే భోజన వసతులు, అలాగే లడ్డు ప్రసాదం వసతులు, సో ఇవన్నీ చాలా జాగ్రత్తగా పకడ్బందీగా ప్లాన్ చేయాలి, ఎక్కడ అసౌకర్యం కలగకూడదని. సో ఈ అందరు డిపార్ట్మెంట్స్ కూడా డైరెక్షన్ ఇవ్వడం జరిగింది. అలాగే ఈవో గారు అలాగే సిపి సార్ కూడా ప్రిపరేషన్ గురించి చెప్పడం జరిగింది. సో అన్ని డిపార్ట్మెంట్ సమన్వయంతో ఈ 5 రోజులు జరిగే భవానీ దీక్ష బయట నుంచి వచ్చే వాళ్ళకి లాస్ట్ టైం కూడా మీరు చూసే ఉంటారు, లాస్ట్కి టువర్డ్స్ ఎండ్ దసరాలో భవానీలకి అని ప్రత్యేకంగా ఈవెన్ పక్క జిల్లాలో కూడా వాళ్ళతో కూడా మాట్లాడి మెడికల్ క్యాంప్ పెట్టాము. ఈసారి కూడా రైల్వే స్టేషన్ బస్ స్టాండ్లో ఒకటి లడ్డు కౌంటర్ లాగా పెడుతున్నారు, టెంపరీ అది కంటిన్యూ అవుతుంది. సో ఇన్ఫర్మేషన్ సెంటర్ కూడా పెడతాము. అట్లాగే ఓల్డ్ ఏజ్ పీపుల్ ఎవరైతే వస్తారో వాళ్ళకి అవసరమైతే ట్రాన్స్పోర్టేషన్, ఇప్పుడు లాస్ట్ టైం కూడా బస్ స్టాండ్లో కొన్ని సపరేట్గా బస్ పెట్టాము. అలాగా ప్రత్యేకంగా ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ డైరెక్ట్ వాళ్ళ క్యూ లైన్ వెళ్ళకుండా ఓల్డ్ ఏజ్ ఉంటారు కాబట్టి వాళ్ళు నడవలేదు కాబట్టి అది ఒకటి పెడుతున్నాము. చైల్డ్ ట్యాగ్ ఫెసిలిటీ ఎలాగో లాస్ట్ టైం కూడా చాలా బాగా చేశాము, చైల్డ్ ట్యాగ్ ఫెసిలిటీ కంటిన్యూ అవుతుంది. ఇది కాకుండా ఫీడ్బ్యాక్ ఫెసిలిటీ మెయిన్లీ క్యూఆర్ కోడ్ కూడా పెట్టేసి, అంటే వాళ్ళ బస్ స్టాండ్లో ఉన్నా లేదా ఎంట్రన్స్లో ఉన్నా లేదా ఇక్కడ రైల్వే స్టేషన్లో ఉన్నా కూడా వాళ్ళు ఒకసారి సిటీకి రాగానే వాళ్ళు సిస్టమ్తో ఎస్టాబ్లిష్ అయిపోవాలి. సో వాళ్ళకి ఏమైనా ఇబ్బంది ఉంటే వెంటనే మనకు తెలియాలి కాబట్టి ఈ ఫెసిలిటీస్ కూడా పెడుతున్నాము. సో దీంతోపాటు ఇప్పుడే మీరు అడిగినట్టు ఐఎన్పిఆర్కి మనం లింక్ కూడా పెట్టేస్తాము, సో దట్ మీకు ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఇది కాకుండా కమాండ్ కంట్రోల్ రూమ్ లాస్ట్ టైం అయితే పెట్టున్నాము, సో సిపి సార్ ఆధ్వర్యంలో, సో అదే కంటిన్యూ అవుతుంది. అన్ని డిపార్ట్మెంట్ సమన్వయంతో అన్ని డిపార్ట్మెంట్ రిప్రజెంటేటివ్స్ అక్కడ ఉంటారు అండ్ ఉండి వాళ్ళందరూ అక్కడి నుంచే కోఆర్డినేట్ చేసుకుంటారు. సో ఎక్కడ ఏమి ఇబ్బంది లేకుండా మీ అందరి సహకారంతో మళ్ళీ అలాగే ప్రజాప్రతినిధులు అలాగే గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా ఎప్పటికప్పుడు మినిస్టర్ గారు అలాగే గ్రూప్ ఆఫ్ మినిస్టర్ కూడా దీనికి వస్తారు. అలాగే గౌరవ ముఖ్యమంత్రి వారి సలహా సూచనల మేరకు సామాన్య భక్తులకి భవానీలకి ఎక్కడ ఇబ్బంది కలగకుండా సో మంచిగా వాళ్ళు వచ్చి విరమణ దీక్షలో పాల్గొని అమ్మవారిని దర్శించుకొని సంతోషంగా ఇంటికి వెళ్ళడానికి అన్ని ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. సెప్టెంబర్ 22 నుంచి అక్టోబర్ 2వ తారీఖు దాకా దసరా శరన్నవరాత్రి వేడుకలు ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ టీం జిల్లా కలెక్టర్ గారు, సిపి గారు, అదేవిధంగా ఉన్నతాధికారులు, పైవాళ్ళు, తర్వాత ప్రజాప్రతినిధులు అందరి యొక్క సహకారంతో వారి యొక్క సలహాలతో చాలా సక్సెస్ఫుల్గా చేయడం జరిగింది. అదేవిధంగా ఈసారి భవానీ దీక్షల విరమణ కార్యక్రమం 2025ను కూడా దానికన్నా ఇంకా భిన్నంగా చేద్దామనే ఉద్దేశంతో ఈరోజు గౌరవ జిల్లా కలెక్టర్ గారు, సిపి గారి ఆధ్వర్యంలో డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. లాస్ట్ టైము మొత్తం 5 రోజులు కలిపి 3,20,000 మంది భవానీలు ఈ యొక్క దీక్షా విరమణ కార్యక్రమంలో రావడం జరిగింది. ఈ యొక్క అంచనాన్ని ఈసారి 6 లక్షలకు మేము అంచనా వేసుకుని దానికి తగ్గట్టుగా ఏర్పాట్లు చేసుకోవడం కూడా జరుగుతుంది. అదేవిధంగా వారు వచ్చిన వారికి అందరికీ కూడా తలనీలాలు సమర్పించే ఘాట్లు, అదేవిధంగా క్యూ లైన్ సిస్టము, వారు ఏ టైంకి వచ్చినా వారికి ఆహారము, అదేవిధంగా అన్నప్రసాదము, లడ్డూ ప్రసాదము, ఈ విధంగా ఆ యొక్క విరమణ దీక్ష ఏదైతే చేస్తారో దానికి సంబంధించిన ఏర్పాట్లు ఇవన్నీ కూడా మేమంతా కూడా దేవాలయం తరపున అన్నీ ప్రిపేర్ చేసుకోవడం జరిగింది. ఒకసారి గౌరవ జిల్లా కలెక్టర్ గారు, సిపి సార్ ఇద్దరు వస్తే వారి యొక్క సలహాల మేరకు ఇంకా ఏదైనా దాంట్లో మార్పులు చేసుకోవడానికి కూడా మేము రెడీగా ఉన్నామని చెప్పేసి తెలియజేసుకుంటున్నాము. అదేవిధంగా ఈసారి 6 లక్షలు కాకపోయినా ఇంకా ఎక్కువ మంది వచ్చినా కానీ తప్పకుండా వారందరినీ కూడా ఈ యొక్క అందరి సహకారంతో, జిల్లా అధికారుల సహకారంతో కూడా
మేము మంచి దర్శనాన్ని ఇచ్చి వారందరినీ కూడా మంచిగా ఇంటికి చేరేటట్టు కూడా ముందస్తుగా సాంకేతికం ద్వారా అంటే టెక్నాలజీని ఉపయోగించుకొని గురు భవానీలతో మీటింగులు పెట్టుకొని ఎంతమంది వస్తున్నారు, ఎంత లడ్డు అవసరం ఉంది, ప్రతి సంవత్సరం లడ్డూల గురించి ఇష్యూ రాకుండా ఈసారి ఇంకా ముందుగానే ప్లాన్ చేసుకోవడం అనేది జరుగుతుందని చెప్పేసి తెలియజేసుకుంటూ, ఖచ్చితంగా గౌరవ జిల్లా కలెక్టర్ గారు సిపి సార్ ఆల్రెడీ ఇక్కడ ఎన్నో కార్యక్రమాలు ఎన్నో ఫెస్టివల్స్ చేస్తున్నారు. వారి ఆధ్వర్యంలో ఈసారి కూడా అదే విధంగా చేసుకుంటామని చెప్పేసి తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు జిల్లా కలెక్టర్ గారు, ఈఓ గారు, అదేవిధంగా జిల్లా అధికారులతో ఈరోజు ఈ సమన్వయ సమావేశం జరపడం జరిగింది. ముఖ్యంగా భవానీ దీక్షల విరమణ లాస్ట్ టైం మనం చూసాము, 3.2 lakhs వచ్చారు. ఈసారి అంతకు రెట్టింపు భవానీలు వస్తారని చెప్పేసి మేము అనుకుంటున్నాము. సో దానికి అనుగుణంగా గత అనుభవాలను దృష్టిలో పెట్టుకొని మరింత వినూత్నంగా భక్తులకు ఎటువంటి అసౌకర్యం లేకుండా ఏర్పాట్లు చేసే దిశగా ముందు కదులుతున్నాము. పోయినసారి కంటే కూడా చాలా ఇంప్రూవ్మెంట్స్ చూపిస్తూ ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మీకు అందరికీ తెలుసు, దేవాలయాల్లో చాలా భక్తిభావం, ప్రజల్లో భక్తిభావం పెరుగుతూ ఉంది. ఎక్కువ భక్తులు దేవాలయాలకు వస్తున్న సందర్భంలో ఆ ఏర్పాట్లు కూడా అంతే ఘనంగా ఉండాలన్న ఉద్దేశంతో అన్ని చర్యలు తీసుకుంటున్నాము. ముఖ్యంగా ఈసారి దసరాలోనే మనం టెక్నాలజీని చాలా ఉపయోగించాము. ఈసారి ఇంకొంత టెక్నాలజీని మనము అడాప్ట్ చేసుకుంటూ ముందుకెళ్లాల్సిన పరిస్థితి ఉంది. దాని గురించే ఈసారి గురుభావ అనేది ఎవరైతే వస్తారో, సో వారి ఎంతమంది వస్తారనేది వాళ్ళ రిజిస్ట్రేషన్ అనేది ఈసారి అప్లికేషన్లో తయారు చేసి ముందే కలెక్ట్ చేయడము. అదేవిధంగా లడ్డు ఏదైతే కొనుగోలు ఉందో ఆ కొనుగోలు కూడా గ్రామ సచివాలయాల్లోనే లడ్డు కొనుగోలు చేయడము. అదేవిధంగా క్యూ లైన్స్లోనే QR కోడ్ ద్వారా లడ్డూలు కొనుక్కునే అవకాశం కల్పించడము. అదేవిధంగా కొంత హోల్డింగ్ ఏరియాలో కూడా కొంత డిజైన్ ఈసారి మనము మార్చబోతున్నాము. ఇంకొంత అసౌకర్యం తగ్గించేలాగా మనము చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. దాని గురించే కొన్ని స్క్రీన్స్ ఏదైతే ఉన్నాయో ఆ స్క్రీన్స్ కూడా మనము పెట్టాలని చెప్పేసి ఆలోచిస్తున్నాము. అంతేకాకుండా కొంత ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ కూడా ఈసారి ప్లాన్ చేశాము. సో ఈ ఫుట్ ఓవర్ బ్రిడ్జెస్ కూడా ఒక 2 ఎక్స్ట్రా ఫుట్ ఓవర్ బ్రిడ్జెస్ డిజైన్ చేపిస్తున్నాము. ఒకటి ఆల్రెడీ వెబెక్స్ కంపెనీ వారు డొనేట్ చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది. అది ప్రిపేర్. ప్రధాని మోడీ ఆశీస్సులతో సీఎం చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అభివృద్ధి సంక్షేమాన్ని 2 కళ్లు మాదిరిగా సమర్థవంతంగా అమలు చేస్తున్నారని తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ కొనియాడారు. సుమారు 3 కోట్ల రూపాయల కేంద్ర ప్రభుత్వ నిధులతో వర్షపు నీరు నిల్వ ఉండకుండా బాక్స్ కల్వర్ట్ల నిర్మాణం కోసం టెండర్ల ప్రక్రియ జరుగుతుందని అన్నారు. డిసెంబర్ 11వ తేదీ నుంచి 15వ తేదీ వరకు నిర్వహించనున్న భవానీ దీక్షల విరమణ కార్యక్రమంపై మంగళవారం జిల్లా కలెక్టర్ లక్ష్మీషా, పోలీస్ కమిషనర్ శ్రీ రాజశేఖర బాబు, జాయింట్ కలెక్టర్ ఎస్ ఇలకయ్య, ఆలయ ఈఓవికి సేనా నాయకులతో కలిసి సమన్వయ శాఖల జిల్లా అధికారులతో సమావేశాన్ని నిర్వహించారు. సమావేశంలో వారు మాట్లాడుతూ డిసెంబర్ 11 నుంచి 15వ తేదీ వరకు భవానీ దీక్షల విరమణ కార్యక్రమాన్ని నిర్వహించాలని నిర్ణయించడం జరిగిందన్నారు. భవానీ దీక్షల విరమణకు గత ఏడాది 3.20 లక్షల మంది భవానీ భక్తులు దర్శనానికి తరలి రావడం జరిగిందని, ఈ ఏడాది 6 లక్షల మందికి పైగా భక్తులు తరలి వస్తారని అంచనా వేయడం జరిగిందన్నారు. భవానీ మాలధారణ చేసి 41 రోజులు కఠోరమైన నియమ నిష్ఠలు, భక్తి శ్రద్ధలతో పూజలు ఆచరించి అమ్మవారికి ఇడుముళ్ళు సమర్పించేందుకు రాష్ట్రం నుంచే కాక ఇతర రాష్ట్రాల నుంచి భక్తులు తరలి వస్తారని అన్నారు. 5 రోజుల పాటు భవానీ దీక్ష విరమణలు ఉంటాయని, రోజుకు దాదాపు 1 లక్ష వరకు భవానీ భక్తులు అమ్మవారిని దర్శించుకుంటారని అన్నారు. చివరి 2 రోజులు దాదాపు 1,50,000 మంది భవానీ భక్తులు రానున్న దృష్ట్యా పటిష్టమైన ఏర్పాట్లు చేయాలని అన్నారు. ఏడాది దసరా ఉత్సవాల అంచనాలకు మించి భక్తులు అమ్మవారి దర్శనానికి తరలి వచ్చినప్పటికీ అధికారుల సమన్వయంతో చేసిన ఏర్పాట్ల కారణంగా ఎటువంటి లోటుపాట్లకు తావలేకుండా సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుని విజయవంతంగా ఉత్సవాలు నిర్వహించామని అన్నారు. ఇదే స్ఫూర్తితో టీం ఎన్టీఆర్ జిల్లా భవానీ దీక్ష విరమణను విజయవంతం చేయడంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అన్నారు. ఏర్పాట్లను పరిశీలించేందుకు 36 సెక్టార్లను ఏర్పాటు చేసి ఒక్కో సెక్టార్ కు ప్రత్యేక అధికారిని నియమించడం జరిగిందని అన్నారు. ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా నిరంతర పర్యవేక్షణ చేయాలని అన్నారు. భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని లడ్డూ విక్రయ కేంద్రాలు, ఉచిత భోజన సౌకర్య కేంద్రాల సంఖ్య పెంచాలని అన్నారు. ఏడాది 10,000 మందికి పైగా భక్తులు కలశ జ్యోతులను సమర్పిస్తారని, ఇందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని అన్నారు. ఏర్పాట్ల పరిశీలనకు కమాండ్ కంట్రోల్ కేంద్రంలో సమన్వయ శాఖలకు సంబంధించి 2 సిబ్బంది విధులు కేటాయించాలని అన్నారు. ఒకటి బందర్ రోడ్డు, ఒకటి ఏలూరు రోడ్డు. ఏలూరు రోడ్లో
వర్షం మొదలైన 5 నిమిషాల్లో మోకాళ్ళు నీళ్ళు వచ్చి కార్లు కూడా ఊగుతూ వెళ్ళే పరిస్థితి నుంచి దాన్ని కాపాడాలని చెప్పి ఆ ప్రాంతంలో గతంలో ఎల్ఎన్టీ ఉన్నప్పుడు కొన్ని ప్రాంతాలు కల్వర్టు బాక్స్ కల్వర్ట్ వేసి కొన్ని ప్రాంతాలను ఆ సమస్య పరిష్కరించడం జరిగింది. ఆ తర్వాత దురదృష్టం ఎల్ఎన్టీని తోలే వరకు కూడా జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ ఆగలేదు. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఎక్కడ వర్కులు అక్కడ ఆగిపోయాయి. ఈ ప్రాంతంలో కూడా ఆ రోజున శాంక్షన్ అవ్వడం జరిగింది. దీన్ని వాళ్ళ ప్రత్యేకమైన నిధులు తీసుకుని కేంద్ర ప్రభుత్వ నిధులతో దాన్ని సుమారు 3 కోట్ల రూపాయలతో ఆ ఏలూరు రోడ్లో ఒక్క చుక్క నీరు లేకుండా బాక్స్ కల్వర్ట్ కట్టి పొడి మీద దాకా తరలించేదానికి ఏర్పాటు జరుగుతాయి. 3 కూడా టెండర్ స్టేజ్లో ఉంది. అమౌంట్ శాంక్షన్ అయిపోయింది. ఇక్కడ స్థానిక ప్రజలు కూడా గమనించుకోవాల్సింది ఏంటంటే ఆ 3 కోట్ల రూపాయలు శాంక్షన్ అయిపోయి టెండర్ స్టేజ్లో ఉంది. 10-15 రోజుల్లో టెండర్ కూడా ఫైనల్ అవుతాయి. ఫైనల్ అయిన తర్వాత వర్క్ మొదలుపెట్టుకోవడం జరుగుతుంది. మార్చి లోపు ఆ వర్క్ కూడా పూర్తి అయిపోయే అవకాశాలునే, పూర్తి అవ్వాలి కూడా. అదేవిధంగా బెత్లెహేం నగర్లో అది ప్రధానంగా ఒక రోడ్లు పాసి పెట్టేస్తున్నాయి వర్షాలు వస్తే. ఆ రోడ్ల మీద చీల మండలం వరకు నీళ్లు నిలబుండే ఇటు వెళ్ళక నేను ఒకసారి చూస్తే పాకుడు కూడా పట్టిపోయింది. దానికి కూడా ప్రత్యేక నిధులు శాంక్షన్ చేయడం జరిగింది. దానికి 1,09,00,000 దానికి కూడా శాంక్షన్ అయింది. అది కూడా టెండర్ స్టేజ్లో ఉంది. ఇది మేజర్ వర్క్లు డెవలప్మెంట్లో. ఇవాళ ఇక్కడ కొమ్మరై బజార్లో ఈ అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పొంగిపోతుందని చెప్పి కొత్తగా 13 లక్షలతో ఇక్కడ టెండర్లు వేసుకోవడం జరిగింది. టెండర్లు కూడా అయిపోయి కాంట్రాక్టర్ గారు కూడా వచ్చారు. ఇమ్మీడియట్గా వర్క్ కూడా మొదలు పెడతారు. అభివృద్ధి కార్యక్రమాలకి ఏమాత్రం ఇబ్బంది లేకుండా నారా చంద్రబాబు నాయుడు గారు అటు సంక్షేమం అభివృద్ధిని 2 కళ్ళలాగా చూసుకుని ముందుకు వెళ్తున్నారు. గతంలో ఈరోజు తూర్పు నియోజకవర్గ మా ప్రీతమ నాయకులు విజయవాడ తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గారైనటువంటి గద్దె రామ్మోహన్ గారు 2వ డివిజన్ కుమ్మర్ బజార్ ఏరియాలో యూజీడీ యొక్క ఎన్నో సంవత్సరాల క్రితం వేసినటువంటి యూజీడీ పైపులు లీక్ అయిపోయి స్థానిక ప్రజలు ఇబ్బందులు పడుతున్నది గమనించి ఇక్కడ ఒక యూజీడీ ప్రాసెస్ని బిగిన్ చేయడం అనే దానికి శంకుస్థాపన కార్యక్రమం నిమిత్తం రావడం జరిగిందండి. అట్లాగే స్వయం ఉపాధి చేసుకునేందుకు 2 పార్టీ కార్యకర్తలకు కానివ్వండి 2 తోపుడు బళ్ళు ఇవ్వడం కూడా జరిగింది. ఎన్డీఏ కూటమి వచ్చిన కాడి నుంచి ఈ రోజు వరకు మా తూర్పు నియోజకవర్గంలో 2వ డివిజన్లో 10 లక్షల రూపాయలు సొంత నిధులతో ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ గారు ప్రజలకు ఇవ్వడం జరిగిందండి. ఈ 10 లక్షల రూపాయలు ఎలాగంటే తోపుడు పళ్ళ రూపంలో కానివ్వండి, కుట్టు మిషన్ల రూపంలో కానివ్వండి, అలాగే పిల్లలు చదువుకోవడానికి ఆర్థికంగా కాలేజీలు కట్టే ఫీజుల నిమిత్తం కానివ్వండి, టిఫిన్ బండ్లు కానివ్వండి, ఇటువంటి కార్యక్రమాల్లో అనేకంగా 10 లక్షల రూపాయలు 2వ డివిజన్లో ఇవ్వడం జరిగింది. ఇది ఒక తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కూటమిలో మా ప్రియతమ నాయకులు గద్దె రామ్మోహన్ గారి యొక్క ఆశీస్సులతో మాత్రమే జరిగిందండి. సొంత నిధులతో దాదాపు 10 లక్షలతో దాదాపు 250 మంది దానివల్ల లబ్ధి పొందారండి. ఆ ఉద్దేశం ఏంటంటే పేద ప్రజలు ఒక టిఫిన్ బండి కానీ, ఒక తోపుడు బండి కానీ, ఒక కుట్టు మిషన్ కానీ, ఒక బడ్డీ కొట్టు కానీ ఇవ్వటం వల్ల వాళ్ళకే తమను వాళ్ళ సొంత కాళ్ళ మీద నిలబడి భవిష్యత్తులో వాళ్ళ కుటుంబానికి ఉపయోగపడే విధానంలో ఉండాలనే ఆకాంక్షతో గద్దె రామ్మోహన్ గారు సొంత నిధులు ఇవ్వడం జరుగుతుందండి. ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో వారు తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమిలో ఉండి సాధించాలని ప్రజలు కూడా వీటిని ఉపయోగించుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. రాష్ట్రంలో కొత్త ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై ఉవ్వెత్తున వ్యతిరేకత ఎగిసిపడింది. 36వ డివిజన్ గాంధీనగర్ లేపాక్షి సెంటర్ వద్ద ఎన్టీఆర్ జిల్లా విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ చేపట్టిన కోటి సంతకాల ఉద్యమం చేపట్టారు. ఈ నియోజకవర్గంలో 55,000 సంతకాల సేకరణను చేపట్టాలని పార్టీ అధిష్టానం లక్ష్యంగా నిర్ణయించిన నేపథ్యంలో మాజీ శాసనసభ్యులు మల్లాది విష్ణు ఆధ్వర్యంలో పలు డివిజన్లో సంతకాల సేకరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రైవేటీకరణపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకతకు ప్రభుత్వం అర్థం చేసుకోవాలని కోరారు. కోటి సంతకాల కార్యక్రమాన్ని పూర్తవగానే గవర్నర్ కు అందజేయడం జరుగుతుందని చెప్పారు.
36వ డివిజన్లో ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు పిలుపునిచ్చారో దానికి అనుగుణంగా ఈ డివిజన్లో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా ప్రఖ్యాతమైనటువంటి న్యూ ఇండియా హోటల్ సెంటర్లో ఈరోజు ఉదయం నుంచి కూడా కోటి సంతకాల కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఇప్పటికే విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో 55,000 సంతకాలు క్రాస్ అయ్యాం. ఏదైతే గవర్నర్ గారు అపాయింట్మెంటు ఈ నెలాఖరికి కానీ డిసెంబర్ మొదటి వారంలో కానీ జగన్మోహన్ రెడ్డి గారు అపాయింట్మెంట్ తీసుకుని ఈ ప్రజలందరి దగ్గర నుంచి సమీకరించినటువంటి ఈ సంతకాలని కోటి సంతకాలని గవర్నర్ గారికి సబ్మిట్ చేయడం జరిగింది. అందులో భాగంగానే ప్రతిరోజు కూడా ప్రతి డివిజన్లోనూ కూడా విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలందరి దగ్గరికి సంతకాల కోసం ప్రధానమైనటువంటి కూడళ్ళలో ఈరోజు 36వ డివిజన్లో మేమందరం కూడా సంతకాలని సేకరిస్తూ ఉన్నాం. వారందరూ కూడా మేము 2 రోజులైంది 3 రోజులైంది సంతకాలు పెట్టాము అని చెప్పండి మెజారిటీ పీపుల్ అందరూ కూడా మాకు సమాధానం చెప్తున్నారు. దాంతోపాటు విద్యార్థులు, తల్లిదండ్రులు, అలాగే మహిళలు, మరీ ముఖ్యంగా ఆటో కార్మికులు వీరందరూ కూడా ముందుకు వచ్చి మాకు ప్రోత్సాహాన్ని అందించి మద్దతు తెలియజేసి సంతకాలు చేసి మరీ వెళ్తూ ఉన్నారు. అంటే ఈ ప్రభుత్వం మీద వ్యతిరేకత, ఈ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాల మీద ప్రజల యొక్క ఆలోచన ఏ రకంగా ఉందో మనకి స్పష్టంగా అర్థమవుతుంది. 60% ఓట్లు వచ్చినాయి, 3 కలిసి పోటీ చేశాము అని చెప్తున్నప్పటికీ కూడా సంవత్సరన్నర కాలంలో 20 నుంచి 30% ఓట్లు పోయినాయి. మాకు ఉన్నటువంటి ఓట్లు 40% ఓట్లు స్టాండర్డ్గా ఉన్నాయి. అది కూడా కాకుండా చంద్రబాబు నాయుడు గారు అనేక సందర్భాల్లో చెప్తా ఉన్నాడు, మీకు మొన్న ఎన్నికల్లో 50,000 వచ్చాయనుకుంటారేమో, మొత్తం పోయి 10,000 కూడా రావు మీకు ఈసారి అని చెప్పని ఎమ్మెల్యేలను ఉద్దేశించి సాక్షాత్తు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ ప్రభుత్వం యొక్క అధికారుల యొక్క ఎమ్మెల్యేల యొక్క మంత్రుల యొక్క పనితీరు మీద ఆయన మాట్లాడినటువంటి మాటలు మనకు అర్థమవుతున్నాయి. ఆంధ్రప్రదేశ్లో వైద్య రంగం కుదేలైపోయింది. ఎందుకంటున్నామంటే ఆ మాట, ఈరోజు రాష్ట్రంలో మెడికల్ కాలేజీలు ప్రైవేటు వ్యక్తులకి సంపదని ప్రైవేటు వ్యక్తులకి దారాదత్తం చేయటం ద్వారా వైద్యం అందుకోలేనటువంటి పరిస్థితి ఉంది, విద్య అందుకోలేనటువంటి పరిస్థితి ఉంది. తెలంగాణ కన్నా ఆంధ్రప్రదేశ్లో సీట్లు సంపాదించడం చాలా కష్టతరం అయిపోయింది. తెలంగాణలో ఉదాహరణకి 10 మార్కులకు వస్తే ఇక్కడ 100 మార్కులు వచ్చినా కూడా ఇక్కడ సీట్ వచ్చేటటువంటి పరిస్థితి లేదు. మరీ ముఖ్యంగా ఎస్సీలు, బీసీలు, మైనార్టీలు, అగ్రకులాల్లో ఉన్నటువంటి పేదలందరూ కూడా ఇబ్బంది పడుతున్నారు. దీంతోపాటు మెడికల్ ఫెసిలిటీస్ కూడా తగ్గిపోతున్నాయి. ఆరోగ్యశ్రీ నిర్వీర్యమైపోయింది. ఆరోగ్యశ్రీ 4,000 కోట్ల బకాయిలుండి ఈరోజు ఆరోగ్యశ్రీ హాస్పిటల్స్కి, నెట్వర్క్ హాస్పిటల్స్కి వెళ్తూ ఉంటే ఎవరు కూడా పట్టించుకున్నటువంటి పరిస్థితి లేదు. గత 3 రోజుల నుంచి మనం పరిశీలిస్తే కేజీహెచ్ విశాఖపట్నంలో జరిగినటువంటి సంఘటన, 12 గంటల పాటు కరెంటు పోయి ఒక మహిళ మృతి చెందింది. నిన్న కాకినాడలో ఒక మహిళ ఆపరేషన్ కోసం వెళ్తే అక్కడ మృతి చెందింది. నెల్లూరు జిల్లాలో నెల్లూరు టౌన్లో ఒక 24 గంటలు పిహెచ్సిలో ఒక అతనికి గుండె నొప్పి వచ్చి వెళ్తే అక్కడ వైద్యులు లేరు, నర్సులు లేరు. అక్కడి నుంచి హై లెవెల్ సెంటర్కి తీసుకెళ్దాం అనుకుంటే 108 పని చేయట్లేదు. అంటే ఈ రాష్ట్ర ప్రభుత్వము ఏ రకంగా వైద్యం గురించి శ్రద్ధ తీసుకుంటుందో మనకు అర్థమవుతుంది. ఈ వైద్య కళాశాలలు అన్నీ వస్తే వైద్యం అందరికీ అందుతుంది. ఈ చంద్రబాబు నాయుడు గారి యొక్క నిర్ణయం మూలంగా 2025లోనే 2,000 సీట్లని మనం కోల్పోవటం జరిగింది. కాబట్టి ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయం మూలంగా 2,500 ఉన్నటువంటి మెడికల్ సీట్లు 5,000 అయినాయి. కానీ చంద్రబాబు నాయుడు గారి నిర్ణయం మూలంగా మళ్ళీ తగ్గుతున్నాయి, ప్రతి సంవత్సరం పెరగాల్సినటువంటి. కాబట్టి కోటి సంతకాల ద్వారా ప్రభుత్వం దిగి రావాలి, పెట్టుబడిదారులకి మెడికల్ కాలేజీలు అప్పచెప్పేటటువంటి ప్రయత్నాన్ని విరమించుకోవాలి. కాబట్టి ప్రతి డివిజన్లోనూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి అపాయింట్మెంటు గవర్నర్తో ఫిక్స్ అయ్యేంత వరకు కూడా యంత్రాంగం అంతా కూడా రోడ్డు మీద ఉండాలి అని చెప్పిన ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశించారో
అందులో భాగంగానే ఈరోజు 36 డివిజన్లో మేమందరం కూడా కలిసి ఈ డివిజన్లో ఉన్నటువంటి నాయకులందరూ కూడా కలిసి న్యూ ఇండియా కౌంటర్ సెంటర్లో సంతకాలు సేకరిస్తున్నాం. ప్రభుత్వం విత్డ్రా చేసుకోవాలి, ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలి, ప్రభుత్వం పునరాలోచించాలి. కోతల నగరంలోకి రాకుండా నియంత్రించేందుకు విజయవాడ పోలీస్ కమిషనర్ రాజశేఖర బాబు ఆధ్వర్యంలో సురక్షా కమిటీ నూతన ఆలోచనకు శ్రీకారం చుట్టారు. కొండ ప్రాంతాల్లో పండ్ల చెట్లు పెంచి కోతులు అక్కడే శాశ్వతంగా ఉండేలాగా డ్రోన్ల ద్వారా విత్తనాలు చల్లారు. విజయవాడ పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర బాబు సూచనతో ఎన్టీఆర్ జిల్లా సురక్షా కమిటీ కన్వీనర్ వెంకటరామయ్య ఆధ్వర్యంలో 70,000 విత్తనాలు చల్లారు. కొండపల్లి, జగ్గయ్యపేట, మైలవరం, బటర్ఫ్లై పార్క్, ప్రకృతి వనం 70,000 విత్తనాలు చల్లించారు. నర్సయ్య మాట్లాడుతూ గత 3 రోజుల నుంచి విత్తనాలను డ్రోన్ల ద్వారా చల్లించామని, వచ్చే ఏడాది 3 లక్షల విత్తనాలు చల్లాలన్న లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. మనల్ని చూసి 10 మంది ముందుకు వస్తారన్న ఆలోచనతో విత్తనాలు చల్లినట్లుగా వెంకటనాథయ్య తెలిపారు. అనంతరం గోపిరాజా అలియాస్ డ్రోన్ రాజా మాట్లాడుతూ వ్యవసాయం డ్రోన్లు తయారు చేసి రైతులకు అందుబాటులోకి తీసుకొచ్చామని అన్నారు. పోలీస్ కమిషనర్ సలహా మేరకు వెంకటనాథయ్య గైడెన్స్ తో విజయవాడ చుట్టుపక్కల కొండ ప్రాంతాల్లో కోతులు అధికంగా ఉండి నగరంలోని గుంపులుగా వచ్చి నగరవాసులపై దాడి చేస్తున్నాయి. కోతులు నగరంలోకి రాకుండా కొండ ప్రాంతంలో ఆహారం దొరికే విధంగా 70,000 సపోటా, సీతాఫల విత్తనాలు డ్రోన్ ద్వారా వేసినట్లుగా తెలియజేశారు. నమస్కారం అండి. నేను సురక్షా కన్వీనర్ అండి ఎన్టీఆర్ జిల్లాకి. మన గౌరవ సిపి రాజశేఖర బాబు గారి సూచనల మేరకు ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నాం. ఈ సేవా కార్యక్రమంలో భాగంగా ఈ పర్యావరణానికి తోడేట్టు ఈ సీడ్ బాల్స్ తీసుకెళ్లి కొండల మీద వేస్తున్నాం డ్రోన్స్ ద్వారా. ఈ డ్రోన్స్ ఈ గోపి గారు అనే ఆయన వచ్చి మనతో పాటు సహకరించి ఈ డ్రోన్ రాజా అంటారు ఈయన ద్వారా మనం చేస్తున్నాం. విత్తనాలు సీడ్ బాల్స్ ఏమో మనం కేరళ నుంచి తెప్పిస్తున్నాం అండి. ఈయన మాత్రం డ్రోన్స్ ద్వారా ఈయన మనకు సహకరించి చేసి పెడుతున్నారు. మనకు ఫ్రీగా చేస్తున్నాడు ఈయన, మన దగ్గర డబ్బులు తీసుకోవట్లా. ఒక విత్తనాల ఖర్చు మనకు అవుతుందండి. ఇది ఎంతో మంచి కార్యక్రమం. ఈ కొండల మీద వేయటం వల్ల ఈ కోతులను, ఈ పక్షులు అన్నీ వాటికి ఆహారం దొరుకుతుందనే ఉద్దేశంతో ఈ సీడ్ బాల్స్ కొండల మీద ఎక్కువ వేస్తున్నాం అండి. సపోటాకాయ, జాంకాయ, నేరేడుకాయ, చింతకాయలు ఇట్లాంటి ఫలవృక్షాలే అధికంగా వేస్తున్నాం. బటర్ఫ్లై పార్క్ అండి కొండపల్లి అడవుల్లో వేశారండి, మైలవరం దగ్గర వేశారండి, జగ్గయ్యపేట వేశారు. ఎన్టీఆర్ జిల్లాలో మొత్తం 6 చోట్ల వేశారండి. ఇది ఆఖరి రోజు వల్ల 70,000 వేసాం. వచ్చే సంవత్సరం దాతలు వస్తున్నారు చాలామంది, మేము కూడా పార్టిసిపేట్ చేస్తాం అంటున్నారు. మమ్మల్ని చూసి చాలామంది ఇన్స్పిరేషన్ అయ్యి వాళ్ళు కూడా ముందుకు వస్తే అందరం కలిసి చేయొచ్చు, వాళ్ళు చేయొచ్చు, మేము చేయొచ్చు, అందరం కలిసి చేద్దాం ఉద్దేశం. ఓకేనా. నమస్తే అండి, నా పేరు గోపిరాజా, నన్ను డ్రోన్ రాజా అని పిలుస్తూ ఉంటారు. నేను గత 10 సంవత్సరాలుగా ఈ వ్యవసాయ డ్రోన్ల మీద విపరీతమైన రకరకాల డ్రోన్ల మీద పరిశోధన అనేది చేస్తూ ఉన్నాము. అట్లాగే ఎంతోమంది ఉపాధి అనేది చూపిస్తుంది జరిగింది వ్యవసాయ డ్రోన్ల ద్వారా. ఇప్పుడు మనకి ఏంటంటే విజయవాడ సిపి రాజశేఖర బాబు గారి గైడెన్స్తో ప్లస్ అట్లాగే విజయవాడ సురక్షా కన్వేయర్ వెంకటనాథయ్య గారి ప్రోత్సాహంతో మనం ఏంటంటే విజయవాడలో ఉండే కొండ ప్రాంతాల్లో మనం ఈ సీడ్ బాల్స్ అనేది వేయడం అనేది జరిగిందండి. ఇప్పుడు చాలా వరకు సిఎస్ఆర్ యాక్టివిటీ కింద చాలామంది సీడ్ బాల్స్ వేస్తున్నారు. కానీ మనం డ్రోన్ ద్వారా వేస్తే ఇంకా ఎఫిషియెంట్గా పనిచేస్తుంది, ఎక్కువ కొండల్ని రీచ్ అవ్వచ్చు, అంటే మ్యాన్ పవర్ అనేది తక్కువగా వాడచ్చు, ఎఫిషియెంట్గా పనిచేయచ్చు అనే ఉద్దేశంతో గత 2 నెలల నుంచి మనం దీని మీద ప్రతి వీకెండ్ కూడా పెట్టుకుని మనం చేస్తూ ఉన్నాము. ఇప్పటివరకు దాదాపు 70,000 విత్తనాలు అనేది వేసామండి. 6 చోట్ల వేసాము. ఇదేంటంటే ఎస్పెషల్లీ మనం ఫ్రూట్స్ అనేది ఎక్కువ వేస్తూ ఉన్నామండి. ఈ ఫ్రూట్ సీడ్ అనేది ఎక్కువ వేస్తాం వల్ల ఈ కోతులకి కొన్ని జంతువులకి ఫుడ్ అనేది దొరికింది. ఆ జంతువులు ఈ విజయవాడ సిటీలోకి వస్తాం కొద్దిగా తగ్గిద్ది అన్న ఉద్దేశంతో మనం ఇది చేస్తూ ఉన్నాము. ప్లస్ అట్లాగే ఎఫారెస్టేషన్ పెంచాలన్న ఉద్దేశంతో కూడా మనం ఇది చేస్తూ ఉన్నామండి. ఇది చాలా సక్సెస్ఫుల్గా నడిచింది. రాబోయే సంవత్సరాల్లో 1,00,000 నుంచి 5,00,000 విత్తనాలు వేయాలని చెప్పేసి ప్రయత్నం చేస్తున్నాము. దీనికి లైక్ మైండెడ్ పీపుల్ నెక్స్ట్ అట్లాగే ఎవరైనా ఇన్వెస్టర్స్ ఎవరైనా ముందుకు వస్తే కనుక డైలీ ఎక్స్పెండిచర్ మాకు ఏదైతే ఉంటుందో దాని కనుక కొద్దిగా బేర్ చేయగలిగితే కనుక మేము ఇంకా ఎక్కువ దీన్నే కొన్ని డ్రోన్స్ డెడికేటెడ్గా పెట్టేసేసి కొంత టీంని డెడికేటెడ్గా పెట్టేసేసి ఎవ్రీడే దీని ఒక యాక్టివిటీ కింద చేద్దాం అనేది ప్రయత్నాలు చేస్తున్నామండి.
ఇప్పటివరకు వేసిన చాలా సక్సెస్ఫుల్ అయింది. ఆల్రెడీ వేసిన విత్తనాలు కూడా మనకి శాంప్లింగ్ కూడా వస్తుందండి. ఇది జూలైలో మొదలు పెట్టాము. ఎప్పుడు టైం ఉన్నప్పుడల్లా సరే మేము వీకెండ్స్లో ఇది చేస్తూ ఉన్నామండి. ఇప్పుడు ఇది లాస్ట్ డే అనమాట. ఇవాళ ఒకరోజు మనం దగ్గర 2000 విత్తనాల వరకు వేసాము. పర్ డే ఒక 2000 విత్తనాల వరకు మనం ఈజీగా వేయగలుగుతున్నామండి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల కార్మిక వ్యతిరేక విధానాలు నిరసిస్తూ ఉద్యమాలు చేయాల్సిన అవసరం ఏర్పడిందని సిఐటియు రాష్ట్ర సెక్రటరీ నరసింహరావు, ఏఐటియుసి స్టేట్ ప్రెసిడెంట్ రావులపల్లి రవీంద్రనాథ్ వెల్లడించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల విధానాలకు వ్యతిరేకంగా నవంబర్ 26న దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టామని చెప్పారు. ఈ కార్యక్రమం పెద్ద సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. కార్మిక ఐక్య సంఘాల ఆధ్వర్యంలో గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో మీడియా సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కార్మిక సంఘాల నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా కార్మిక రైతు వ్యతిరేక విధానాలు నిరసిస్తున్నామని అన్నారు. ఈ నెల 26న దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపడుతున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో కార్మిక రైతు సోదరులు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు వెంకట సుబ్బయ్య, ఏఐటిసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. ఈరోజు ఇక్కడ ముఖ్యంగా ఈ నవంబర్ 26వ తేదీన దేశవ్యాప్తంగా ఆందోళన జరగబోతోంది. దానికి కారణం ఏమంటే కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి మోడీ ప్రభుత్వము కార్మిక విధానాలు అవలంబిస్తూ ఈ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ని కూడా ఓకే చేసింది. రైతాంగ విధానాలు, సోయాబీన్, మొక్కజొన్న కూడా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఏ విధంగా చెప్తే ఆ విధంగా ఆడడానికి మోడీ ప్రభుత్వం తయారైంది. అది కూడా కాకుండా మొత్తం పబ్లిక్ సెక్టర్ అంతా ప్రైవేటీకరణ చేయడము, లేబర్ కోడ్లు ఏకవంతంగా అమలు చేయడంలో భాగంగా మరి ఈ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ అన్ని 10 గంటల పెంపు జరిగింది. అదేవిధంగా పిఎఫ్, ఈఎస్ఐ దాంట్లో కూడా ఉండేటువంటి అనేక రకాల ఇబ్బందులు కార్మిక వర్గానికి, ఉద్యోగులకు, ఉద్యోగ రంగాలకు సృష్టించేటువంటి విధానాలు తయారైంది. అందులో భాగంగానే మన రాష్ట్రంలో కూడా 10 గంటల పెంపు జరిగింది. 10 గంటల నుంచి 12 గంటల వరకు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేసింది. అందుకాకుండా విశాఖపట్నం స్టీల్ ఫ్యాక్టరీలో మరి గత 4 సంవత్సరాల నుంచి కార్మికులు పోరాడుతుంటే ఇప్పటికే దాదాపు 6000 మందిని తొలగించేశారు కాంట్రాక్ట్ కార్మికులను. అక్కడ 34 విభాగాలుగా చేసి అన్ని ప్రైవేటు వ్యక్తులకు దారదత్తం చేయడానికి పూనుకుంటున్న నేపథ్యంలో కార్మిక వర్గం ఆందోళన చేస్తే చంద్రబాబు నాయుడు పీడీ యాక్ట్ పెడతామని బెదిరిస్తున్నాడు. కార్మిక వర్గాన్ని బెదిరిస్తే ఈ తాటాకు చెప్పులు బెదిరిలో కార్మిక వర్గం ఏం బెదిరిపోరు. అనేక పోరాటాలు, త్యాగాలు, బలిదానాలతో, రక్తదర్పణలతో నిర్మితమైనటువంటి కార్మిక వర్గ చరిత్ర చంద్రబాబు నాయుడు గారు తెలుసుకోవాలి ఒకసారి. కాబట్టి ఆయన కార్మిక వర్గాన్ని బెదిరించడాన్ని తీవ్రంగా అన్ని కార్మిక సంఘాలు వ్యతిరేకిస్తున్నాము. రేపు భవిష్యత్తులో కూడా వీరి విధానాలు మార్చుకోకపోతే పెద్ద ఎత్తున ఉద్యమం సాగిస్తామని హెచ్చరిక చేస్తున్నాం. ధన్యవాదాలు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల విధానాలకు నిరసనగా నవంబర్ 26వ తేదీన దేశవ్యాప్తమైనటువంటి నిరసన జరుగుతుంది. దానిలో ఆంధ్రప్రదేశ్లో ఈ నిరసన నిర్వహించడానికి అన్ని రాజధాని కేంద్రంలోనూ అన్ని జిల్లా కేంద్రాల్లోనూ కూడా నిరసన తెలియజేయాలని నిర్ణయించాం. దాన్ని ఈరోజు మీ ద్వారా రాష్ట్ర ప్రజలందరూ కూడా దీనికి మద్దతు పలకాలని, దీనితో సహకరించాలని కోరుతున్నాం. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం అవలంబించినటువంటి విధానాల్లో రైతాంగ విధానాలు అవలంబిస్తుంది. రైతులు గిట్టుబాటు ధర అనేటువంటిది లేదు. విపత్తులు జరిగినా కూడా రైతాంగానికి కనీసం వాళ్ళని ఆదుకునేటువంటి పరిస్థితి లేదు. మన రాష్ట్రంలో వచ్చిన తుఫాన్తో లక్షలాది మంది రైతాంగం ఈరోజు నడి రోడ్డు మీద పడినటువంటి పరిస్థితి అనేది ఏర్పడింది. అంతేకాకుండా ఇప్పుడు ఫ్రీ ట్రేడ్ ఒప్పందం కానీ జరిగితే మన దేశానికే మొక్కజొన్న అనేటువంటిది మన దేశంలో ముఖ్యమైన పంట. కానీ వాళ్ళకి ఇది దేశంలో అమెరికా వాడు విపరీతమైన సబ్సిడీ ఇస్తారు. వాళ్ళు దిగుమతి చేస్తే మన రైతులు తట్టుకోలేరు. మొక్కజొన్న అంతా కూడా రైతాంగం దివాళా తీయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అట్లాగే డైరీ ప్రోడక్ట్స్, డైరీ ఉత్పత్తులు ఇప్పటిదాకా కూడా పాడి మీద ఆధారపడి కుటుంబాలు బ్రతుకుతూ ఉన్నాయి. పాడి పరిశ్రమ అనేటువంటి తీవ్రంగా దెబ్బతినేటువంటి ప్రమాదం ఏర్పడింది. వీటితో పాటు కార్మిక వ్యతిరేక విధానాల్లో ముఖ్యంగా ప్రైవేటీకరణ, దేశంలో ఉన్న అన్ని పబ్లిక్ సెక్టార్ని ప్రైవేటీకరణ చేస్తామని చెప్తున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ దశగా చంద్రబాబు నాయుడు ఇటీవల మాట్లాడినటువంటి మాటలు ఇప్పటిదాకా ఎన్నికలు అయిన తర్వాత వరకు కూడా ఆయన మాట్లాడింది దీన్ని కాపాడుతాం విశాఖ స్టీల్ ప్లాంట్ అని చెప్పారు. ఈరోజు దానికి భిన్నంగా దాన్ని కాపాడడానికి ఒకే ఒకటి ఏమిటనంటే సొంతగాను సమకూర్చుకోవడం, క్యాప్టివ్ మైన్స్. ఆ మైన్స్ గురించి మాట్లాడకుండా ఆర్సెలర్మిట్టల్. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి.
మాదక ద్రవ్య రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు కేంద్ర సహకారంతో రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందన్న మంత్రి డోల బాలవీరాంజనేయ స్వామి. గంజాయి సాగు ప్రాంతాలు గుర్తించి నిర్వీర్యం చేస్తున్నామని వెల్లడి. ఓటమి పాలనలో గోమాతలకు రక్షణ లేకుండా పోయిందన్న మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్. వైసీపీ పాలనలో హిందూ దేవాలయాల పరిరక్షణ కోసం అనేక చర్యలు చేపట్టామని స్పష్టం. రైలు ప్రయాణికుల వద్ద మొబైల్ ఫోన్లను దొంగిలించే నిందితుల వివరాలు తెలిపిన రైల్వే పోలీసులు. చాకచక్యంగా పట్టుకుని సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్న పోలీసులు. ఇవి రోజు వార్తా విశేషాలు. మరలా తిరిగి ప్రసారమే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.